మీ హయాంలో చేసినటువంటి దౌర్భాగ్యాలు, దుర్మార్గాలు, ఆల్మట్టి ఎత్తుకు కారకులు ఎవరో ప్రజలు చర్చించుకుంటుంటే మీరు వచ్చి మరి అదే ఆల్మట్టి విషయంలో నేను అక్కడికి మీకు చేత కాకుంటే ప్రభుత్వానికి నేనే నా సైన్యంతో బయలుదేరుతా అని చెప్పేసి ఇప్పుడు మాట్లాడుతున్నారు. అప్పుడు పోషించాల్సినటువంటి పాత్ర, అప్పుడు కర్ణాటక ప్రభుత్వానికి వత్తాసు పలుకుతూ తెలంగాణ జీవితాలను ఛిద్రం చేసేటువంటి కుట్ర మీరే చేసిందనేది చర్చ జరుగుతూ ఉంది. అక్కడ వచ్చి ఆల్మట్టి గురించి మాట్లాడతారు, లేదంటే ఇంకా ఇతర అంశాల గురించి మాట్లాడతారు తప్ప అచ్చంపేటకు రావాల్సినటువంటి అవసరం ఏముంది? 50 రోజుల సమయం పట్టింది. నేను పార్టీ మారి 50 రోజుల పైన అవుతుంది. 50 రోజుల సమయం పట్టింది కేటీఆర్ గారికి అక్కడ సభ నిర్వహించుకోవడానికి. సభ అచ్చంగా అచ్చంపేట ప్రజలతో నిర్వహించినరా అంటే కాదు. నాగర్ కర్నూలు నియోజకవర్గం, కొల్లాపూర్ నియోజకవర్గం, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా నలుమూలల నుండి తరలించినటువంటి మీ సైన్యము, అదేవిధంగా దేవరకొండ, హైదరాబాదు, ఆమన్గల్లు, మొత్తంగా మీరు చేసినటువంటి ఆ జన గర్జన ఏదైతే ఉందో, మీరు 15,000 20,000 అని మీరే క్లెయిమ్ చేసుకుంటారంటే ఎంతమంది వచ్చిండ్రు, మీ టెంట్లు ఏంది, మీ సంఖ్య ఏంది, మీ కుర్చీల సంఖ్య ఏంది అందరికీ అన్నీ తెలుసు.